4 గేమ్స్ కనుక మీరు ఆడుతూ ఫ్రీక్వెంట్గా చూస్తుంటే మీ లాజికల్ థింకింగ్ పవర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఆ గేమ్స్ వచ్చేసి ఏంటి అంటే సుడోకు అనే గేమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఆడుతూనే ఉంటాం. దట్ ఇంప్రూవ్స్ యువర్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. అలాగే 2048 అనే గేమ్ ఉంటుంది, అంటే నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది. సో కోడింగ్ కూడా అంతే, నెక్స్ట్ మూవ్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనం ముందే అజ్యూమ్ చేయాలి. సో 2048 కూడా అంతే. తర్వాత వచ్చేసి కెన్ అనే గేమ్ ఉంటుంది, ఇది కూడా సంథింగ్ లైక్ 2048 లాంటిది అనమాట, బట్ మ్యాథ్స్ ఇంక్లూడ్ చేసే గేమ్. సో ఇది కూడా అంటే ఇక్కడ మనం 2048లో డైరెక్ట్గా పెడుతూ వెళ్తాం. దీనిలో అయితే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ వాడుతూ ఎంత ఫాస్ట్గా నెక్స్ట్ మూవ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే మీ ఫ్రీ టైంలో క్యాండీ క్రష్ చాలా మంది ఆడుతుంటారు, అది పక్కన పెట్టేసి ఈ గేమ్ ఆడొచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్. తర్వాత వచ్చేసి మాస్టర్ మైండ్స్ అనే గేమ్ ఉంటుంది, ఈ గేమ్ కూడా అంతే అనమాట. ఒక మూవ్ వేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ ఎలా వేస్తే సింపుల్గా గేమ్ని సాల్వ్ చేయొచ్చు అనేది. సో ఈ 4 గేమ్స్ మీ డే టు డే యాక్టివిటీలో అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లాజికల్ థింకింగ్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు కోడింగ్లో ఆలోచించేది ఇంకా ఈజీ అవుతుంది. అప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట.